రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది ఐఎండీ. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రానున్న 3 రోజులు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. ఇవాళ 7 జిల్లాలకు భారీ వర్ష సూచన జారీ చేశారు. నల్గొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నారు. మిగతా జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందన్న వెదర్ ఆఫీసర్ శ్రావణితో హరిత ఫేస్ టు ఫేస్. తెలంగాణలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలకైతే అలర్ట్స్ జారీ చేసింది ఐఎండీ. మరి ఈ రోజు రేపు ఏ జిల్లాల మీద ఈ ప్రభావం ఉంటుంది అడిగి తెలుసుకుందాం. మనతో పాటు హైదరాబాద్ వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రావణి గారు ఉన్నారు. మేడం చెప్పండి, తెలంగాణలో గత 2 రోజుల నుంచి కూడా కూల్ వెదర్ కంటిన్యూ అవుతుంది, వర్షాలు కూడా స్టార్ట్ అయ్యాయి కదా, ఏ జిల్లాల మీద ప్రభావం ఉంది? అయితే ప్రస్తుతానికి ఒక పశ్చిమ మధ్య బంగాళ కాకుండా ఉత్తర బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. ఇది దాదాపుగా మనకి 1.5 నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది. దీని యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా అది ఎత్తుకు వెళ్ళే కొద్ది వంపుకు తిరగడం, టిల్ట్ అవుతూ ఉండడం వల్ల టిల్టింగ్ ప్రభావం, అంతేకాకుండా ఒక ఫీబల్ ఆఫ్ షోర్ ట్రఫ్ అంటే మనకి ఈ అరేబియా మహాసముద్రం మీద ఒక ఆఫ్ షోర్ ట్రఫ్ అనేది కూడా ఉంటుంది. ఈ ట్రఫ్ యొక్క ప్రభావం వల్ల ఏమవుతుందంటే మనకి పశ్చిమ దిశ నుంచి ఎక్కువగా మేఘాలు ఇంటీరియర్ కర్ణాటక, మరత్వాడ ప్రదేశం నుంచి తెలంగాణకు వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ మనకి ఈరోజు రేపు కూడా ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మనకి పశ్చిమ తెలంగాణ జిల్లాలైన వికారాబాద్, అలాగే సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, దీంతో పాటుగా ఈశాన్య తెలంగాణ జిల్లాలైన ములుగు, జయశంకర్, భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ భారీ వర్ష సూచన అయితే కనిపిస్తుందన్నమాట. రేపు ఏ జిల్లాలకు భారీ వర్షాల అలర్ట్స్ ఇచ్చారు? ప్రజెంట్ ఏ జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి రాడార్ ప్రకారం? ప్రస్తుతానికైతే మనకి దాదాపుగా కామారెడ్డి, మెదక్, అలాగే ములుగులో దాదాపుగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే వికారాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మనకి మోస్తరు వర్షాలు కురవడం అయితే జరిగింది. మనకి వచ్చే 24 గంటల్లో కూడా కొద్దిగా భారీ వర్ష సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ ప్రదేశాల్లోని. రేపు చూసుకున్నట్లయితే మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాల మీద ఎక్కువగా ప్రభావం ఉండే అవకాశం ఉంది. మంచిర్యాల, అదేవిధంగా ఆసిఫాబాద్, భూపాలపల్లి, ములుగు ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మనకి 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఆగస్టు నెలలో కూడా 2వ వారంలో వర్షాలు అన్నారు కదా, ఎప్పటి నుండి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రస్తుతానికైతే మనకి 2 రోజులు మాత్రం వర్షం కనిపిస్తుంది. తర్వాత నుంచి కొద్దిగా తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది. అంటే ఎల్లుండి నుంచి కొద్దిగా అక్కడక్కడ అడపదడపు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తర్వాత కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఆల్మోస్ట్ ఎల్లుండి నుంచి కొద్దిగా బ్రేక్ ఫేజ్ అని కూడా చెప్పచ్చు అనమాట. ఆ తర్వాత నుంచి మనకి 3వ వారం నుంచి కొద్దిగా మనకి రివైవ్ అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక హైదరాబాద్లో నిన్న కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు చూసాం. ఈరోజు మేఘావృతమైన వాతావరణం ఉంది. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో వర్షాలు ఎలా ఉండబోతున్నాయి? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చూసుకున్నట్లయితే మనకు కొద్దిగా మేఘావృతమైన వాతావరణమే 2 రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. అక్కడక్కడ అడపదడప చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రి కొద్దిగా జల్లులు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. మధ్యాహ్నం పూట కూడా కొంత ఉక్కపోత వాతావరణం ఉంటుంది కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రతల సిచ్యువేషన్ ఎట్లా ఉంది? ప్రస్తుతానికి మేఘావృతమైన వాతావరణం ఉంది కాబట్టి గరిష్ట ఉష్ణోగ్రతలు కూడా చూసుకున్నట్లయితే మనకి 29 డిగ్రీల నుంచి 30 డిగ్రీల మధ్య నమోదవుతూ ఉన్నాయి. రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా మనకి 21 నుంచి 23 డిగ్రీల మేర నమోదవుతూ వస్తున్నాయి అనమాట. ఉరుములు, మెరుపులు, గాలుల ప్రభావం ఎట్లా ఉంది ఉపరితల ఆవర్తనం? మనకి ఈ జిల్లాల్లో అయితే అక్కడక్కడ మనకు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ పరిధిలో మాత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అయితే కొంచెం తక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్ సార్, ప్రజెంట్ రాష్ట్రం మీద అయితే ఎల్లో అలర్ట్ అయితే కంటిన్యూ అవుతుంది. కొన్ని చోట్ల ముఖ్యంగా ఉత్తర ఈశాన్య జిల్లాల మీద ఈ భారీ వర్షాలు, కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలకు కూడా ఛాన్స్ ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో 2 రోజుల పాటు కూడా రాష్ట్రం మీద ఈ వర్షాల ప్రభావం కంటిన్యూ కానుంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.